దేవుని నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. వేదవాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధులైన పౌలు హెబ్రీ సంఘానికి రాసిన పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనములను జ్ఞాపకం చేసుకుందాం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్య నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. యేసుక్రీస్తుకు యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక పరిశుద్ధ దినములోకి మనం ప్రవేశించాం. ఈనాడు చదవబడినటువంటి పాఠములను మనం పరిశీలన చేస్తే 3 పాఠములలో కూడా ప్రజల యొక్క పరిస్థితి ఒకే విధముగా ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. యెహెజ్కేలు ప్రవక్త ప్రవచించినటువంటి కాలమును చూస్తే ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలోనికి వెళ్ళారు. ఆ చెర నుంచి ఎప్పుడు మాకు విడుదల కలుగుతుందా అని ఎదురు చూస్తూ, విడుదల కొరకు వేచి చూస్తూ, ఇంకెప్పుడు మా జీవితాల్లోనికి వెలుగు వస్తుంది అనే పరిస్థితుల్లో వ్రాసినటువంటి ప్రవచించినటువంటి ప్రవచనాలు ఈనాడు మనం చదువుకున్నాం. అదే విధముగా ప్రభు యొక్క కాలానికి కూడా ఇశ్రాయేలీయుల పరిస్థితి అదే విధముగా ఉంది. రోమా సామ్రాజ్యము కింద ఒక సామంత రాజ్యముగా, వారి ప్రత్యేక అధికారి కింద వీరు నానా శ్రమలు అనుభవిస్తూ, కష్టాలు అనుభవిస్తూ, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, మాకు ఎప్పుడు విడుదల కలుగుతుంది అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి కాలం. అందుకే ప్రభు దగ్గరకు వచ్చి వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న, నీవు క్రీస్తు అయితే అది మాతో చెప్పు, నీవు మెస్సయ్య అయితే అది మాతో చెప్పు, మేము గ్రహించుకొని నిన్ను అనుసరిస్తాం. కానీ నీవు ఏది అర్థం కాకుండా మమ్మల్ని కన్ఫ్యూషన్లోనికి, డోలాయమాన పరిస్థితుల్లోనికి మమ్మల్ని ఉంచదు. నీవు చేసేటువంటి క్రియలు చూస్తే నువ్వు క్రీస్తు అని సాక్ష్యం ఇస్తున్నాయి, కానీ నీ యొక్క స్థితిని, నీకున్నటువంటి పరిస్థితులను చూస్తే మాకు నమ్మబుద్ధి కావడం లేదు. ప్రభు యొక్క శిష్యుడైన నతనీయులు కూడా అదే ప్రశ్న అడుగుతాడు ప్రభు పిలిచినప్పుడు, నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అనే ప్రశ్న వేస్తాడు. అంటే ఇశ్రాయేలీయులందరిలోనూ కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప్రభువు నిజంగా ప్రభువేనా, క్రీస్తేనా, మెస్సయ్యేనా అని అనుమానాల మధ్యలో ఆయన క్రియలను చూసినప్పుడు మెస్సయ్యాన్ని నమ్మాలనిపిస్తుంది. కానీ ఆయన జన్మమును గురించి, ఆయన వంశక్రమాన్ని గురించి చూసినప్పుడు కొన్ని అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా మేము విడుదల కోసం ఎదురు చూస్తున్నాం, క్రీస్తు అయితే మాతో చెప్పు. దేవుని బిడ్డలారా, నేను అనుకుంటాను ఈరోజు మనం బ్రతుకుతూ ఉన్న కాలం కూడా ప్రత్యేకంగా ఏం లేదు. ప్రభు యొక్క 2వ రాకడ కొరకు మనం కూడా సిద్ధపడుతూ ఉన్నాం. ప్రభు యొక్క 2వ రాకడకు సంబంధించిన ప్రవచనాలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ఉన్నాయి.
ఇదిగో ప్రభు యొక్క రాకడకు సంబంధించినటువంటి ప్రవచనాలు ఒక్కొక్కటిగా నెరవేరుతూ ప్రపంచం దేవుని రాకడ కొరకు తనను తాను సిద్ధపరచుకుంటూ ఉంది. ప్రతి ప్రవచనం నెరవేరుతానే ఉంది, ప్రకటన గ్రంథంలో చెప్పబడిన ప్రతి ప్రవచనం. కానీ నేటి క్రైస్తవుల్లో దాని గురించి అనేకమైనటువంటి అనుమానాలు ఉన్నాయి. వాక్యము ప్రభు చెప్పినటువంటి మాటలను మత్తయి సువార్త 24వ అధ్యాయం 25వ అధ్యాయాల్లో మనం చూస్తే అక్కడ ప్రభు శిష్యులతో చెప్పిన మాట ఏంటి? రాజ్యం మీదకి రాజ్యము లేచును, జనము మీదకి జనము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపములు కలుగును, జనులందరి చేత ఆ నామము నిమిత్తము మీరు ద్వేషించబడతారు. నా నామము నిమిత్తమై జనులందరి చేత మీరు ద్వేషించబడతారు. ప్రజలు గమనించండి, అక్కడ ప్రభు ఇంకొక మాట అన్నాడు, అయినను అంతము వెంటనే రాదు. కానీ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి మాటలను మనం చూస్తే దేవుని యొక్క దూత బోరలు ఊదక మొదలు పెట్టినప్పుడు, ఒక్కొక్క దూత బోర ఊదినప్పుడు ఒక్కొక్క సంభవాలు సంభవిస్తూ ఉన్నాయి. ఇదిగో ప్రపంచం యొక్క చివరి యుద్ధము కొరకు, ప్రపంచంలో ప్రభు యొక్క రాకడ మధ్యాకాశంలోనికి రావడం కొరకు సమస్తము సిద్ధపడుతూ ఉన్నాయని కనబడుతూ ఉన్నాయి. కొంతమంది ఏమో ఇప్పుడప్పుడే అంతం రాదండి, జాగ్రత్త పడండి అని. జాగ్రత్త పడక్కర్లేదు, మీరు సంతోషంగా ప్రభువుని ఆరాధించండి అని చెప్తున్నారు. మరికొంతమంది ఏమో అనంతం వచ్చేస్తూ ఉంది, నువ్వు జాగ్రత్త చేసుకో, నువ్వు బాగు చేసుకో, ఇప్పటికైనా మారు అని చెప్తూ ఉన్నారు. 3 సందర్భాలు ఒకే రకంగా ఉన్నాయి. 3 సందర్భాల్లోనూ ప్రజలు సంశయంలోనే ఉన్నారు, సందిగ్ధంలోనే ఉన్నారు, ఎటు పోవాలో తెలియనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు గారు ప్రభు యొక్క చిత్తాన్ని మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ఇక్కడ వాక్యాన్ని మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్న మాట, యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. ఏం జరుగుతుంది, ఏం జరగదు, దీని పరిస్థితి ఎటువైపు వెళ్ళాలి, ఎటువైపు ఉండాలి, లేకపోతే నేను నిదానంగా ఉండవచ్చా, తొందరపడాలా, ఈ అంశాలు, ఈ సంశయాలన్నీ తీసి పక్కన పెట్టి దేవుని వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించును. నేను అనుకుంటూ ఉన్నా, నేను ఒక పని చేయాలి అంటే నేను ముందు ఆలోచన చేసుకోవాలి, ఆలోచించుకొని దానితోటి నా ప్లాన్ ఆఫ్ యాక్షన్ అనేటువంటిది క్రియేట్ చేసుకోవాలి. పనిని ముగించడానికి, ఆ పని ముగించేటువంటి సమయాన్ని నేను ఇంత సమయంలో నేను చేయాలి అని నిర్ణయించుకోవాలి, దానికి కావలసినవన్నీ సమకూర్చుకోవాలి, అప్పుడు నేను పనిలోకి దిగాలి. నిజమే కదా? సపోజ్ ఉదాహరణకు మనం ఇల్లు కట్టాలి అనుకున్నాం. ఇల్లు కట్టాలి అనుకున్నప్పుడు ఇల్లు కట్టడానికి కావాల్సినవన్నీ ముందుగానే సమకూర్చుకోవా? డబ్బులు ఉన్నాయా లేదో ముందు చూసుకుంటాం. డబ్బులు ఉన్నా కూడా మనకి మార్కెట్లో ఇల్లు కట్టడానికి కావాల్సినటువంటి వస్తువులు మనకు దొరుకుతూ ఉన్నాయా? ఇసుక, సిమెంటు, ఇనుము ఇవన్నీ దొరుకుతున్నాయా లేదా చూసుకుంటాం. పనివాళ్ళు దొరుకుతున్నారా లేదా చూసుకుంటాం. ఇవన్నీ ఓకే అయిన తర్వాత అప్పుడు మనం పనిలోకి దిగుతాం కదా. లేకుండా దిగితే ఏమవుతుంది చెప్పండి? చేతిలో పనులు ఉన్నాయి, చేతిలో డబ్బులు ఉన్నాయి, పని చేసేవాళ్ళు దొరకలా, పని అవుతుందా? చేతిలో డబ్బులు ఉన్నాయి, పని చేసేవాళ్ళు ఉన్నారు, మార్కెట్లో ఇసుక లేదు, పని అవుతుందా? మరి దేవుని బిడ్డలారా గమనించండి. కాబట్టి మనం ఈ లోకరీతిగా ఆలోచించి అనుకుంటాం, అన్నిటినీ మనం జరిగించడానికి మనకు ముందు ఒక ఆలోచన ఉండాలి అనుకుంటాం. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? జరిగించేది నీవు కాదు, జరిగించేటువంటిది, ఆలోచన చేసేటువంటిది, ఆలోచన ప్రకారంగా జరిగించేటువంటిది నీవు కాదు. ఎవరట? ప్రభు అంటూ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని జరిగించును.
దేవుని చిత్తం ఏదైతే ఉందో ఆ చిత్తం ప్రకారం జరగడానికే సమస్తము సమకూడి జరుగుతాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం నెరవేర్చబడటానికే మన జీవితంలో వచ్చే ప్రతి అనుభవం ఉంటుందట. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, అవమానం కావచ్చు, లేకపోతే సంతోషం కావచ్చు. నువ్వు అనేక మంది మధ్యలో నిలబడి అవమానం పొందాల్సినటువంటి పరిస్థితి ఒకవేళ వచ్చిందనుకున్నా, నీ తప్పు లేకుండా, నువ్వు పొరపాటు చేయకుండా, నువ్వు తప్పు చేయకుండా, నువ్వు మంచి చేసి అవమానింపబడేటువంటి స్థితిలో నిలబడ్డావు అనుకున్నా, ప్రభు అంటాడు, దానిని నేను అనుమతించాను. నిజమే దేవుని బిడ్డలారా, చూడండి యోబు యొక్క జీవితాన్ని మనం చూస్తే యోబు యొక్క జీవితం అలాగే మనకు కనబడుతుంది. సమస్తము సమాధానంగా ఉంది. దేశం యొక్క పెద్దలలో ఒకటిగా ఎంచబడ్డాడు. ఆస్తి విస్తరించింది. ఆ కుమారులంట ప్రతిరోజు ఒక్కొక్కళ్ళ ఇంట్లో విందు చేసుకునేవాళ్ళంట. చెల్లెళ్ళను కూడా పిలిచి వాళ్ళకు కూడా భాగాలు పంచేవాళ్ళంట. మరి యోబు సంతోషంగానే ఉండాలి కదా. కానీ వాక్యం ఏం చెప్తూ ఉంది? అపవాది వచ్చి శోధించాడు. ఒక్క దినంలో మొత్తం పోయింది. ఒక్క దినంలో మొత్తం పోయింది. దేవుని బిడ్డ, ఇక్కడ మనం ఆలోచన చేస్తే దేవుడు ఉద్దేశించాడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాలి. దేవుని ఉద్దేశం, అసలు ఉద్దేశం ఏంటి? యోబు ఇప్పుడు దేశపు పెద్దలలో ఒకటిగానే ఎంచబడ్డాడు. దేశానికే పెద్ద యోబు అని చూపించాలనుకున్నాడు. రెండంతలుగా ఆశీర్వదించాలనుకున్నాడు. కానీ ఆశీర్వదించాలి అంటే యోబులో కొన్ని లోపాలు కనబడుతూ ఉన్నాయి, కొన్ని బలహీనతలు కనబడుతూ ఉన్నాయి. లేకపోతే తను చేయాల్సినటువంటి మార్గంలో, భక్తి మార్గంలో మరికొంత ఎదగాల్సి ఉంది. వాటిని సరి చేయాలంటే ఏం చేయాలి? వాక్యము జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రభువే అపవాదిని పిలిచి, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా అని అడిగాడట. శోధింపబడ్డాడు, శోధనకు నిలబడ్డాడు, దేవుని దగ్గర తప్పును ఒప్పుకున్నాడు. మీరు చూడండి, యోబు గ్రంథం 42వ అధ్యాయంలో అంటాడు, బుద్ధి లేని మాటల్లో పలుకుచున్న వీడెవడు అని తనను తాను నిందించుకుంటాడు. యోబు నిందించుకొని దేవుని దగ్గర, అయ్యా నా బుద్ధికి మించిన మాటలు నీ ముందు మాట్లాడాను, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేస్తాడు. తన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాడు. వాక్యం ఏం చెప్తుందో తెలుసా? అప్పుడు యెహోవా అతనిని రెండంతలుగా ఆశీర్వదించెను. అంటే దేవుని యొక్క చిత్తము ఒకటి ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఒకటి ఉంది, ఆయనకు అనుకూలమైనటువంటి స్థితి ఒకటి ఉంది. ఆ స్థితిలోనికి నిన్ను నడిపించడానికి ఒకవేళ అవసరమైతే ఆయన ఇంజెక్షన్ కూడా చేస్తాడు, ఆపరేషన్ కూడా చేస్తాడు. ఇందులో సందేహపడాల్సిన అవసరం లేదు. ఆయన ఉద్దేశము ప్రకారము మనము ఆయన ఒప్పుకున్నటువంటి, ఆయన ఉద్దేశించినటువంటి స్థితికి వెళ్ళడానికి మనల్ని నడిపిస్తాడు. చూడండి, యెషయా గ్రంథం 55వ అధ్యాయము 11వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథము ఈ మాట తెలియచేస్తుంది. చూడండి, ఆ ప్రకారమే నేను సెలవిచ్చిన మాట ఉండును అని చెప్తూ అక్కడ ప్రభు చెప్పిన మాట చూడండి, నిష్ఫలముగా నా యుద్ధకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును, నేను పంపిన కార్యమును సఫలము చేయును. అది నిష్ఫలంగా వెనక్కి రాదంట. దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశము నిష్ఫలము కాదు, అది వ్యర్థము కాదు. దేవుడు ఉద్దేశించినటువంటి దానిని, ఆయనకు అనుకూలమైనటువంటి దానిని అది జరిగిస్తుంది. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో ఎదురయ్యేటువంటి అనుభవాల నుంచి మనం దేనిని చూస్తూ ఉన్నా, ఎటువైపు చూస్తూ ఉన్నా? సాధారణంగా మనం ఏం చేస్తామో తెలుసా? శ్రమ కలుగుతూ ఉంది, అయ్యో ఎంత శ్రమ పడిపోతున్నాము అనుకుంటాం. మనము ఏదైనా శోధన వచ్చింది, అయ్యో శోధనలో పడిపోయామే అనుకుంటాం.
లేకపోతే అన్ని వైపుల నుంచి ఒకేసారి పనులన్నీ వచ్చి పడ్డాయి. ఇన్ని పనులు నేను ఒక్కరిని ఎలా సంపాదించుకోవాలి, నాకు సహాయం ఉంటే బాగుండు అనుకుంటా. కానీ ప్రభు ఏమంటున్నాడో తెలుసా? వాటన్నిటిని అనుమతించిందే నేను. ఎందుకంటే నిన్ను నా దగ్గరకు నడిపించడానికి, నిన్ను నా చిత్త ప్రకారముగా నిలుపుకొనడానికి. మన జీవితంలోనికి శోధనలు ఎందుకు వస్తాయంటే దేవుని వైపు మనం చూడం, మనలో ఉన్నటువంటి క్రీస్తును మనం గ్రహించాం. ప్రభు ఏమన్నాడు? ఎక్కడ 2-3 నా నామమున ఏకీభవింతురో వారి మధ్యలో నేనుంటాను. మనం ఎవరిని చూడాలి? ఎవరిని చూస్తున్నాం? ఆలోచన చేద్దాం ప్రియ దేవుని బిడ్డలారా. మనం చూడవలసింది దేవుని వైపు, మన మధ్యలో నిలిచి ఉన్నటువంటి క్రీస్తు మహిమ వైపు మనం చూడాలి. కానీ మనం ఏం చూస్తామో తెలుసా? దేవుని యొక్క సన్నిధిలో వాక్యం ఎలా ఉంది, దేవుని యొక్క సన్నిధిలో పాటలు ఎలాగున్నాయి, లేకపోతే ఈ సంఘం యొక్క క్రమం ఎలాగా ఉంది, ఇవన్నీ చూస్తా. వీటన్నిటితో నీకెందుకు సంబంధం? సమస్తమునకు కర్త అయినటువంటి దేవుడు, అన్నిటికంటే పైనున్నటువంటి వాడు అక్కడ నిలవబడి అక్కడ నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు. నా బిడ్డ, నా వైపు చూడమ్మా అని. ప్రభు వైపు చూడడం సరికదా, మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూసుకుంటూ ఎందుకు నా జీవితం ఇలాగ అయిపోయింది అనుకుంటా. దావీదు భక్తుడు ఒక మాట, చక్కని మాట అంటాడు. అబ్షాలోము రాజ్యాన్ని స్వాధీనం చేసుకొని తరుముతూ ఉన్నప్పుడట, దావీదు మహారాజు యెరూషలేములో నుంచి తనను వెంబడించేటువంటి వారిని తీసుకొని వెళ్ళిపోయాడు. పట్టణపు గౌనుల వరకు, పట్టణపు ద్వారం దాకా ప్రజలందరూ ఏడుస్తూ వచ్చారంట. ఏడుస్తూ వచ్చి వాళ్ళని సాగనంపారట, రాజ పరివారాన్ని. కాలినడకన వెళుతూ ఉన్నారు. యాజకులు యెహోవా మందసాన్ని భుజాన పెట్టుకొని దావీదును అనుసరించి వస్తూ ఉన్నారట. పట్టణపు గవిని దాటగానే దావీదు వారితో చెప్పిన మాట ఏంటో తెలుసా? చూడండి, 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 25-26 వచనాలను మనం చూస్తే అక్కడ వాక్యం ఈ మాట సెలవిస్తూ ఉంది. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణములోనికి తిరిగి తీసుకొని పొమ్ము, యెహోవా దృష్టికి నేను అనుగ్రహము పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానమును నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టము లేదని ఆయన సెలవిచ్చిన ఎడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను పలుకుదును, నేను చెప్పుదునని పలికి వెళ్ళిపోయాను. దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు భక్తుడు సాదోకుతో చెప్తూ ఉన్న మాటలు చూడండి. దేవుని మందసం రాజుగారితో పాటు రాజుగారి వెనక వస్తూ ఉంది, దావీదు వెనక వస్తూ ఉంది. పిలిచాడు. నేను ఆయన్ని అనుసరించాలి కానీ ఆయన నన్ను అనుసరించకూడదు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పట్టుకెళ్ళడానికి కాదు, దేవుని నివాస స్థానం ఉంది కాబట్టి నేనేం చేస్తాను? దానిని వెనుకకు తీసుకుని వెళ్ళి దాని స్థానంలో ఉంచు, నాకు అది చూపించాలని దేవుడు అనుకుంటే, ఆయన తన నివాస స్థానంలో నన్ను ఉంచాలి అని ఆ దేవుడు అనుకుంటే, నాకు తిరిగి ఆ మందసాన్ని ఆయన నివాస స్థానాన్ని చూపించాలి అని అనుకుంటే ఆయనే నన్ను తిరిగి రప్పించుకుంటాడు. ఒకవేళ ఆయనకి ఇష్టం లేదనుకో, నీ మొహం నేను చూడరా అని పంపించేసేదనుకో, సరే యేసయ్యా, సరే దేవా, నీ చిత్తమే, కానీ నా దేవుని మాత్రం నేను తగ్గనివ్వను. దేవుని దగ్గర గమనించండి, దేవుని చిత్తానికి అప్పగించుకోవడం అంటే అది. ఎప్పుడైతే మనలో యేసయ్యను ఉంచుకుంటామో మనం ఈ లోకం వైపు చూడము, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమల వైపు, శోధనల వైపు చూడము, మనకు వచ్చేటువంటి కష్టాల వైపు చూడము. మనం అనుభవించేటువంటి శోధనల వైపు మనం చూడము. ఎవరి వైపు చూస్తామంట?
వాక్యం బోధిస్తూ ఉంది, నా గొర్రెలు నా స్వరమును వినును. దేవుని బిడ్డ, నీవు ఆయన గొర్రెవైతే ఆయన స్వరాన్ని వింటావు. దావీదుకు ఎంత గొప్ప ధైర్యం లేకపోతే ఆ మాట అంటాడండి, ఆయన నన్ను వదిలేస్తాడంటే సరేనయ్యా నీ ఇష్టం, నేను ఆ పక్కన పడి ఉంటాను అని అన్నాడే తప్ప దేవుని యొక్క సన్నిధిలోనికి నన్ను పిలవడు అని నమ్మకం అనుకుందనుకోండి, ఆ మాట పలకగలడా? చెప్పండి. చిన్నపిల్లలు మనల్ని బెదిరిస్తారు, కోపం వస్తాయి. కొంచెం వయసు వస్తున్న పిల్లలు ఏమని బెదిరిస్తారు? నువ్వు నన్ను కొడితే ఇంట్లోంచి పోతా అంటావా? అంటారా? నా చిన్నతనంలో ఒకసారి నేను కూడా అన్నట్లాగే, మా నాన్న బట్టలు ఇస్త్రీ చేయించుకొని రారా అని చెప్పాడు. నేను చేయించుకురన్నాను. నాకు ఎందుకో అన్నాను, ఎందుకన్నానో కూడా నాకు ఇప్పటికీ గుర్తు చేసుకుందామన్నా గుర్తురాడు. నేను చేయనాను. అయితే నా ఇంట్లో వద్దు పోరా అన్నాడు. పోతా, మా తాతయ్య వాళ్ళ ఇంటికే పోతా నేను అని గబగబా చిన్న సంచి ఉంటే ఆ సంచి పట్టుకొని బయలుదేరా. ఒక్క మెట్టు దిగాను లేదో వెనక నుంచి మా నాన్న గొంతుని పడింది, రే ఇంకొక మెట్టు దిగితే కాళ్ళు ఎరగబడతా. నాకు ఎంత ధైర్యమో తెలుసా? నేను కిందకి వెళ్ళిపోయినా మా నాన్న నన్ను ఎత్తుక్కుంటూ వచ్చి మళ్ళీ తీసుకొచ్చుకుంటాడులే. దావీదుకు కూడా అదే ధైర్యం అండి. దావీదుకు కూడా అదే ధైర్యం. నా తండ్రి తన ఇంటిని నాకు చూపించాలని, తన సన్నిధిని నాకు చూపించాలని ఒకవేళ అనుకోకపోతే నేను పోతాలే. ఎంత ధైర్యం ఉంటే మాట అనాలండి. నా తండ్రి నన్ను విడిచిపెట్టడు, నన్ను తిరిగి తీసుకొస్తాడు, తిరిగి ఆ స్థానంలో నన్ను కూర్చుని పెడతాడు. నేను ఏదైతే మోసంతో ద్రోహంతో పోగొట్టుకున్నాను, తిరిగి అదే రాజసింహాసనం మీద రాజుగా కూర్చొని నా తండ్రి ఇంటికి వెళ్ళి తండ్రి అని సాగిలపడి నమస్కారం చేస్తాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ నమ్మకం నీలో ఉంటే దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి మనల్ని మనం అప్పగించుకుంటాం. ప్రభు అంటున్నాడు, తనకు అనుకూలమైన దానిని ఆయన జరిగించు. తనకు అనుకూలమైనటువంటి దానిని జరిగించుచు. ఇక్కడ మరొక మాట పౌలు గారు జ్ఞాపకం చేస్తారు చూడండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 20-21 వచనాల్లో మనం చూస్తే, ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచును. శోధనలలో నుంచి, శ్రమలలో నుంచి నిన్ను నడిపించేటప్పుడు దేవుడు తన చిత్తాన్ని నీ పట్ల నెరవేరుస్తాడు అని నువ్వు ఆయన వైపు చూచినప్పుడు వాక్యం ఏం చెప్తుందో తెలుసా? ప్రతి మంచి విషయంలో, ప్రతి మేలు విషయంలో, ప్రతి ఆశీర్వాదం విషయంలో తన చిత్తాన్ని చేయడానికి, తన చిత్త ప్రకారం నడుచుకోవడానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని వైపు తప్ప ఈ లోకం వైపు చూడటం మానేస్తామో, ఎప్పుడైతే లోకాన్ని పట్టించుకోకుండా, శ్రమలను, శోధనలు, లేకపోతే లోక సంబంధమైనటువంటి విషయాలను పట్టించుకోకుండా మన చూపును దేవుని మీద ఉంచుతామో, వాక్యం ఏం చెప్తుందో తెలుసా? నీ చేత ప్రతి మంచి పని చేయించడానికి ప్రభువు నిన్ను ముందుకు నడిపిస్తాడట. నీ చేత ప్రతి మంచి కార్యములు జరిగించడానికి, ప్రతి మంచి విషయంలో తన చిత్త ప్రకారం జరిగించడానికి మనల్ని సిద్ధపరుస్తాడట. నిజమే దేవుని బిడ్డలారా, ఈనాడు మనం అనేక సార్లు వెనకడుగు పడుతూ ఉంది. ఎక్కడయ్యా అంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోకపోవడం. దేవుడు మనల్ని ఇక్కడ ఏర్పాటు చేశాడు, ఇక్కడ ఒక చిన్న మందగా కూర్చాడు అంటే దాని వెనక దేవునికి ఒక ఉద్దేశం ఉంది. దేవుడు మనల్ని ఇక్కడ బలపరచడానికి నిలబెట్టాడు అంటే దేవునికి దాని వెనక ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశాన్ని గ్రహించుకోకుండా మనం మన ఆలోచన ప్రకారం నడవాలని కోరుకుంటే మన జీవితంలో ఏమి మిగులుతుంది? ఏమి మిగలదు. ఎప్పుడైతే
దేవుని వైపు చూస్తూ, క్రీస్తు వైపు చూస్తూ ప్రభు యొక్క చిత్త ప్రకారం నడుచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాము. ప్రభు అంటున్నాడు, మన ద్వారా అనేకమైనటువంటి మంచి కార్యాలను ప్రభు సిద్ధపరుస్తాడు. మన ద్వారా అనేకమైనటువంటి మంచి కార్యాలను ప్రభు అనేకుల కొరకు సిద్ధపరుస్తాడు. ఈరోజు మనం ఆ మంచి కార్యములను చేయడానికి మనం సిద్ధపడుతున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ప్రభు యొక్క వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది. ప్రభు తిరిగి లేచిన తర్వాత ఆరోహణం అయ్యేటువంటి ముందు తన శిష్యులందరికీ పిలిచి చెప్పిన మాట ఏంటి? ఇదిగో భూమి మీదను పరలోకములోను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సువార్తను అందించేటువంటి మనం ఆ సువార్తను అనుసరించకపోతే, ఆ సువార్త మనలో కనబడకపోతే ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనం చూస్తే ప్రభు అంటాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే. దేవుని బిడ్డలారా గమనించండి, ఒక్కొక్కసారి ఎవరైతే మనల్ని హింస పెట్టారో, ఎవరైతే మనల్ని బాధ పెట్టారో వాళ్ళని మన కాళ్ళ దగ్గర తీసుకొస్తాడు దేవుడు. నిన్ను ముచ్చిన వాడిని నేను నిర్దోషిగా ఎంచను అన్నాడు ప్రభు. నీ వైపు వేలెత్తి చూపించినటువంటి వాడినో, లేకపోతే నిన్ను తాకినటువంటి వాడినో నా కంట్లో వేలు పెట్టినటువంటి వాడిగా ఎంచుకుంటానన్నాడు ప్రభువు. నీ చుట్టూ కంచె వేసి నీ ముందు నీ వెనుక నీ చుట్టూ అంతా నేనే ఆవరించి నీ తరఫున యుద్ధం చేస్తానన్నాడు ప్రభు. కాబట్టి ఎవరైనా మన మీదకి వస్తే మనం ఏం చేయక్కర్లా, ప్రభు వైపు చూస్తూ ఉంటే చాలట. ప్రభు వైపు చూసి ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ చిత్తమే జరిగించయ్యా, నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి ప్రభువా అని మోకరించి ప్రార్థన చేస్తే చాలంట. వాళ్ళు మన కాళ్ళ దగ్గర తీసుకొచ్చి కూర్చోబెడతాడు దేవుడు. తీసుకొచ్చినప్పుడు నువ్వేం చేయాలి చెప్పండి? కొట్టాలా కొట్టకూడదా? కొట్టకూడదు. మనం కొట్టకూడదు. ప్రభు అన్నాడు, మీ శత్రువులను ప్రేమించండి. మన కాళ్ళ దగ్గరికే వచ్చాడు. లే సహోదరా, నువ్వు నాతోటి వాడివే. ఆ రోజు నువ్వు అతిశయపడ్డట్టుగా నేను అతిశయపడితే నీకు నాకు తేడా ఏముంటుంది? నేను నా యేసయ్యను కదా నమ్మింది, నా యేసయ్య ప్రేమను నేను నీకు చూపిస్తున్నాను, నా సహోదరునిగా నీకు స్థానం ఇస్తున్నాను అని కూర్చోబెడితే ఏమవుతుంది? కూర్చోగలుగుతారా? వాళ్ళ మనసు దగ్ధం అయిపోతూ ఉంటుంది. నరకం అంటే ఎట్లా ఉంటుందో భూమి మీద చూస్తారు. మనసు కాలిపోతూ ఉంటుంది. మనం చూపించే యేసయ్య ప్రేమ చూస్తూ ఉంటే, మనం చూపించే యేసయ్య కృపను గురించి మన ప్రార్థనలు వాళ్ళు వింటూ ఉంటే ఏం జరుగుతుందో తెలుసా? వాళ్ళ మనసులో వాళ్ళు అన్నటువంటి ప్రతి మాట గుర్తుకు వచ్చి వాళ్ళ హృదయము, వాళ్ళ మనోను కృషించిపోతా ఉంటుంది, గుచ్చుకుంటా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ధరించింది ఎవరిని? నా ప్రభువుని. నా ప్రభువు ప్రేమ వాళ్ళ మీద కుమ్మరించబడుతూ ఉంటే పౌలు గారు తట్టుకోలేకపోయారండి. చంపాలని తిరిగినటువంటి సౌలు ప్రభు యొక్క దర్శనము పొందినప్పుడు, ప్రభు యొక్క దర్శనం పొందుకున్నాడు, అక్కడ పడిపోయాడు. కళ్ళ వెంబడ నీళ్లు కారిపోయి కళ్ళన్నీ పొరలు గమ్మేసి ఏం కనపట్టల్లా మోకరించి ప్రార్థన చేస్తున్నాడు, దేవా దేవా నాకు సహాయం చేయ్యా. అననీయాకి చెప్పాడు ప్రభు, వెళ్ళి పౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు, వెళ్ళి అతని కళ్ళ మీద చేతులు ఉంచు, అతనికి దృష్టి కలుగుతుంది. అయ్యా, సంఘాన్ని హింసించినోడయ్యా, సంఘాన్ని హింసించినోడయ్యా, వాడికి ఎందుకయ్యా నువ్వు సాయం చేస్తానంటావు? నువ్వు వెళ్ళు. ప్రభు చెప్పింది ఏంటి? నువ్వు వెళ్ళు, నేను చెప్పింది చెప్పి. నా కొరకు ఎంత హింసను, శ్రమను అనుభవించాల్సి ఉంటుందో అతనికి నేను చూపిస్తా. నిజమే,
మరణమయ్యేటువంటి ఘోరమైన దుర్గతిలో కూడా పౌలు గారు ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? అయ్యో, సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, ఈ సువార్తను ప్రకటించకపోతే నాకు శ్రమ, నేను ప్రకటించాల్సిందే, నేను ప్రకటిస్తాను, ప్రకటించకపోతే నా హృదయం నన్ను పొడుస్తుంది. ఇదిగో ఇంతమందిని చంపావు కదా, ఇంతమందిని హింసించావు కదా, స్టెఫనును చంపితే నీ కాళ్ళ దగ్గర న్యాయం కోసం పెడితే న్యాయాన్ని తిప్పివేసి అతను చావాల్సిందే అని తీర్పిచ్చావు కదా, ఇవన్నీ నా గుండెను తరిమి తరిమి చంపుతున్నాయి, నా గుండెను కోస్తున్నాయి. ఆ సువార్త ప్రకటిస్తే, ఆ యేసయ్య ప్రేమ నా మీద కృంభరించబడితే నాకు మనశ్శాంతిగా ఉంటుంది. అందుకే నేను సువార్త ప్రకటిస్తాను, ప్రకటింపవలసిన భారము నా మీద ఉంది. ఆ స్టెఫను ఎవరినైతే నేను చంపేశానో అతని భారం ఇప్పుడు నా భుజం మీద ఉంది, నేను ప్రకటించాలి అతని బాధ్యతగా. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకే అంటాడు, ప్రకటింపకపోయినేడలా నాకు శ్రమ. దేవుని బిడ్డ గమనించు, ప్రభు అంటున్నాడు, ప్రతి మంచి విషయంలో తన చిత్తాన్ని జరిగించడానికి నిన్ను ప్రభు సిద్ధపరుస్తాడు. నీ చేత మంచే చేయిస్తాడు ప్రభు, చెడు జరగనివ్వడు, చేయనివ్వడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారుని విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవన కలవాడగున్నట్లు ఆయనను మనకు అనుగ్రహించెను. తన కుమారుణ్ణే మనకిచ్చినటువంటి వాడు సమస్తాన్ని మనకి ఎందుకు ఇయ్యడండి? ఇస్తాడు. కానీ ఆ ప్రేమను ప్రేమగానే మనం తీసుకోవాలి, ఆ ప్రేమనే మనం చూపించాలి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే మనం ప్రేమను చూపిస్తామో, ఎప్పుడైతే ఆ మంచి కార్యాలు చేయడానికి మనం సిద్ధపడతామో, ఇక్కడ పౌలు గారు అంటాడు, యుగ యుగములకు యేసుక్రీస్తుకు మహిమ కలుగునుగాక అంటాడు. మనలో నుంచి ఆ ప్రేమ, ఆ మంచి ముందుకు వెళుతూ ఉంటే, ఈ లోకానికి అందించబడుతూ ఉంటేనట ప్రభు అంటున్నాడు, వాళ్ళ దేవుడు చూసావా ఎంత గొప్పవాడో. నిజమే, ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుంచి పాలస్తీనాకు పరిశుద్ధమైనటువంటి వాగ్దాన దేశానికి వచ్చేటప్పుడు అక్కడ రాహాబు అనేటువంటి వేశ్య సాక్ష్యం ఇస్తుంది. వేగు చూడటానికి ఎరుకో పట్టణానికి వెళితే ఎరుకో గోడల మీద ఆమె ఇల్లు, ఆమె వేగు వచ్చినటువంటి వారికి సాక్ష్యం ఇస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఉంది, ఏమని తెలుసా? మీ భయము చేత దేశములు వణుకుచుండెను. ఎవరి భయం చేత? ఇశ్రాయేలీయుల యొక్క భయం చేతట. ఎందుకు భయం అంట? మీ దేవుడు మీ తరఫున యుద్ధములు చేస్తాడు అని మాకందరకు తెలుసు. కాబట్టి మీ భయము చేత మేమందరం వణుకుతూ తలుపులు గట్టిగా మోసుకున్నాం. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు మనల్ని చూస్తే పాపం భయపడి పారిపోవాలి, ఈరోజు మనల్ని చూస్తే దుర్మార్గం భయపడి పారిపోవాలి, ఈరోజు మనల్ని చూస్తే ఈ లోక సంబంధమైనటువంటివి మనల్ని విడిచిపెట్టి పారిపోవాలి. ఎందుకంటే యేసయ్య నీలో ఉన్నాడు, ఆయనకి మహిమ కలగాలి, ఆయన నీ తరఫున యుద్ధం చేసేటువంటి వాడు. ఎప్పుడైతే ఆయనకు మహిమకరంగా నువ్వు ఉంటావో ప్రభు అంటున్నాడు, నేను నిన్ను ఒప్పుకుంటాను. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 32వ వచనంలో ప్రభు చెప్తూ ఉన్నమాట, మనుష్యుల ఎదుట నన్ను ఒప్పుకొని వాడెవడో పరలోకమందున్న నా తండ్రి ఎదుట నేనును వానిని ఒప్పుకొందును. ఎప్పుడైతే ప్రజలందరి ఎదుట మంచి కార్యము చేయడానికి, ప్రభు చిత్తాన్ని నెరవేర్చడానికి, ప్రభు ప్రేమను చూపించడానికి నిన్ను నువ్వు సిద్ధపరచుకుంటావో ప్రభు అంటున్నాడు, పరలోకంలోకి వస్తావు కదా, తీర్పు దినమున నిలబడతావు కదా, నీకే తీర్పు తీర్చును, నా పేరు చెప్పు, నా పేరు నిలబెట్టినటువంటి నా బిడ్డ అని నేను పిలుస్తాను అని నేను పిలిచి ఒప్పుకొని దూతలందరూ ఎదుట, మా అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధులందరూ ఎదుట, తండ్రి ఎదుట. ఎవరు ఎదుటండి? తండ్రి ఎదుట. అంటే దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట,
మనల్ని నిలవబెట్టి, ఇదిగో నా బిడ్డ, నాలాగా ఉన్నటువంటి నా బిడ్డ. ఎలాగున్న బిడ్డ? యేసయ్యలాగే ఉన్నటువంటి బిడ్డలం అంటున్నాడు. యేసయ్యలాగే కనపడేటువంటి బిడ్డలం అంట, యేసయ్యలాగే ప్రవర్తించేటువంటి బిడ్డలం అంట, యేసయ్యలాగే మహిమలోనికి, మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళేటువంటి బిడ్డలం అంట. ఇది ప్రభు మన ఎడల ఉద్దేశించిన ఉద్దేశం. కాబట్టి దేవుని బిడ్డలారా, లోకం వైపు చూడద్దు, లోకంలో జరిగే యుద్ధాల వైపు చూడద్దు, ఈ లోకంలో జరిగేటువంటి అశాంతి వైపు చూడద్దు. ఎవరి వైపు చూడాలా? నీలో ఉన్న యేసయ్య వైపు చూడు. నీ చుట్టూ సమస్తము అననుకూలంగానే ఉంటాయి, కానీ ప్రభు అంటున్నాడు, నేను అనుకూలపరుస్తాను, నేను నిన్ను లేవనెత్తుతాను, నా బిడ్డగా నిలవబెట్టుకుంటాను. మధ్యాకాశంలోనికి ఆయన దిగి వచ్చినప్పుడు, ఇదిగో పెళ్లి కుమార్తె సంఘం ఎత్తబడుతూ ఉన్నప్పుడు, ఆ దూతల సంఘంలో మనం కూడా నిలబెడితే ఎంత బాగుంటుందో కదా. ఆ సంఘంలో మనం కూడా బిడ్డలమై మధ్యాకాశంలోనికి వెళ్ళి పెళ్లి కుమార్తె విందులోనికి ప్రవేశిస్తే ఎంత సంతోషమో కదా. ఆ సంతోషం అందుకోవాలి అంటే లోకం వైపు చూడటం మానే. లోకం చాలా చెప్పుద్ది, లోకంలో చాలా జరుగుతాయి, అవి కాదు నీకు ముఖ్యం. ఏది ముఖ్యం? యేసయ్య సన్నిధి ముఖ్యం. ఆయన సన్నిధిలోనికి ప్రవేశించి ప్రభు బిడ్డగా బ్రతకడం మనకు ముఖ్యం. అందుకే ప్రభు అంటాడు, అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడు. ఈరోజు ఆ రక్షణలోనికి మనమందరము ప్రవేశించి ప్రభువును మహిమపరచులాగిన పరిశుద్ధాత్మ దేవుని కృప మనల్ని దర్శించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.